హలో ఫ్రెండ్స్, ఈరోజు మిగిలిన ఇడ్లీలు లేకపోతే ఎక్కువ ఇడ్లీలు వేసుకున్న ఎప్పుడు పునుగులు అలా వేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి. పైనేమో చక్కగా క్రిస్పీగా సాఫ్ట్ లేయరు, లోపలైతే ప్లఫీగా ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అయితే ఇక టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇడ్లీని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి చక్కగా లూజ్గా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని నీళ్లు పోసి పల్చగా కలుపుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇడ్లీని జస్ట్ ఒక్కసారి డిప్ చేసి వేడి నూనెలో, కాగుతున్న నూనెలో వేసేయండి. ఎక్కువ ఇడ్లీని దాని లోపల ఉంచేసి పీలిస్తే ఎక్కువ పీల్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు లోపలంతా ఒక రకంగా పిండిగా ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా చక్కగా ఎర్రని రంగు వచ్చేదాకా వేయించుకోండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో రెసిపీస్ 100 పైన ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మంచి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసుకొని పల్లీ చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీ అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చినాయి కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.